హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి కూడా శుభవార్త అండి. ఏంటంటే రూ. 1,00,00,000 వరకు ఉచితంగా జీవిత బీమా పూర్తిగా ఉచితము. సో, తప్పక తెలుసుకోవాల్సిందే అంటూ అప్డేట్ అవ్వడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెంచిన మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తమ ఆర్థిక భవిష్యత్తును సురక్షితం చేసుకోవటానికి అందుబాటులో ఉన్నటువంటి అద్భుతమైన అవకాశమే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్‌బీఐ స్టేట్ గవర్నమెంట్ సాలరీ ప్యాకేజ్ ఎస్‌జీఎస్‌పీ అంటామనమాట. సో, స్టేట్ అంటే ఎస్ అంటే స్టేట్, జి అంటే గవర్నమెంట్, ఎస్ అంటే సాలరీ, పి అంటే ప్యాకేజ్. సో, స్టేట్ గవర్నమెంట్ సాలరీ ప్యాకేజ్ అనమాట. ఇది స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి సంబంధించి. సో, చాలామందికి ఈ యొక్క ప్యాకేజీ గురించి సరైన అవగాహన లేకపోవడం, లేదంటే వారున్నటువంటి తమ బిజీ లైఫ్ స్టైల్ కారణంగా దీన్ని నిర్లక్ష్యం చేయడం జరుగుతోంది. అయితే ఇది కేవలం ఒక సాధారణ సేవింగ్స్ ఖాతా మాదిరిగా కాదండి ఇది. సో, ఇది మీ యొక్క జీవితానికి మరియు మీ కుటుంబానికి అండగా నిలిచేటటువంటి ఒక ఆర్థిక కవచం అనే చెప్పవచ్చు. సో, చాలామంది ఈ యొక్క సమాచారాన్ని ఫేక్ అని కొట్టి పారేసే ముందు ఒక్క నిమిషం ఆలోచించండి. ఇటీవల ఒక పోలీస్ కానిస్టేబుల్ ప్రమాదవశాత్తు మరణిస్తే అతని కుటుంబానికి ప్రభుత్వం నుంచి కాకుండా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రూ. 1,00,00,000 బీమా అనేది అందింది. ఇది ఎలా సాధ్యమైంది అనంటే ఆయన తన జీతం ఖాతాను ఎస్‌జీఎస్‌పీ కిందకు మార్చుకోవటమే దీనికి కారణము. ఈ ఒక్క ఉదాహరణ చాలు ఈ ప్యాకేజీ అనేది ప్రాముఖ్యతను అర్థం చేసుకోవటానికి. సో, ఈ యొక్క ఎస్‌జీఎస్‌పీ అంటే ఏమిటి? దాని ప్రయోజనాలు ఏమిటి? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అవసరమైన డాక్యుమెంట్స్ గురించి పూర్తి వివరాలనైతే తెలుసుకుందాము. అసలు ఎస్‌జీఎస్‌పీ అనేది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఎస్‌బీఐ ప్రత్యేకంగా రూపొందించబడినటువంటి ఒక జీతం ఖాతా ప్యాకేజీ. ఇది జీరో బ్యాలెన్స్ ఖాతా అయినప్పటికీ సాధారణ సేవింగ్స్ ఖాతాతో పోలిస్తే ఎన్నో అదనపు ప్రయోజనాలను ఉచితంగా అయితే అందిస్తుంది. సో, ఖాతా వేరియంట్స్ ఇక్కడ మనం స్క్రీన్ పైన అయితే చూడొచ్చు. మీ నికర అంటే మీ యొక్క బేసిక్ పేని ఆధారం చేసుకొని మరియు మీ యొక్క హోదా ఆధారంగా మీకు ఎస్‌జీఎస్‌పీ ఖాతాను 4 వేరియంట్లుగా అయితే వర్గీకరించబడుతుంది. జీతం పెరిగే కొద్దీ ప్రయోజనాలు కూడా పెరుగుతాయన్నమాట. ఇదిగో ఈ విధంగా. ముందుగా మనము వేరియంట్ ఇది. అలాగే ఫస్ట్ కాలమ్ అనేది వేరియంట్ అండి. సిల్వర్ వేరియంట్. ఎవరు సిల్వర్ పరిధిలోకొస్తారంటే ఎవరికైతే నికర వేతనం సుమారుగా 10,000-25,000 మధ్యలో ఉంటుందో వారిని సిల్వర్‌గా పరిగణిస్తారనమాట. ఈ యొక్క ఎస్‌జీఎస్‌పీ అకౌంట్‌కి సంబంధించి. సో, సాధారణ హోదా సాధారణంగా క్లర్క్స్, జూనియర్ స్టాఫ్స్ ఉంటారు. ఈ జీతం ఈ రేంజ్‌లో. తర్వాత సెకండ్ గోల్డ్ కేటగిరీ అని ఎవరిని అంటారంటే రూ. 25,000 నుండి 50,000 మధ్య బేసిక్ పే ఉన్నవారిని గోల్డ్ ప్యాకేజీ కిందకి అయితే వర్తిస్తుంది వారికి. సో, సాధారణంగా వీరి హోదా వచ్చేసి సూపర్వైజర్లు, జూనియర్ ఆఫీసర్లు ఉంటారు. అలాగే మూడవది డైమండ్ కేటగిరీ. సో, ఈ డైమండ్ కేటగిరీ కిందకి ఎవరికి వర్తిస్తుందంటే రూ. 50,000 నుండి రూ. 1,00,000 వరకు బేసిక్ పే ఉన్నవారు డైమండ్ ఖాతా అయితే తీసుకోవచ్చనమాట. ఈ కేటగిరీలోకైతే వస్తారు. వీరి హోదా వచ్చేసి సీనియర్ ఆఫీసర్స్ అయి ఉండొచ్చు, మేనేజర్‌లైనా ఉండొచ్చు. అలాగే నాలుగవది ప్లాటినం అత్యంత ఎక్కువ ముఖ్యమైనదనమాట. సో, ఇక్కడ రూ. 1,00,000 కంటే ఎక్కువ సాలరీ వచ్చేవారిని ప్లాటినం కేటగిరీ కిందకైతే తీసుకుంటారు. ఇక్కడ గెజిటెడ్ ఆఫీసర్లు అలాగే ఉన్నతాధికారులైతే ఈ కేటగిరీ కిందకి వస్తారనమాట. అయితే మళ్ళీ గమనిక ఏంటంటే ఇక్కడ జీతం పరిమితులు బ్యాంకు నిబంధనల ప్రకారంగా స్వల్పంగా మారవచ్చు. సో, ఈ యొక్క సాలరీ అనేది ఇప్పటి వరకు ఉన్నది. ఇప్పుడు ఇది అటు ఇటు అవ్వచ్చు. కొద్దిగా అప్‌డేట్ అవ్వచ్చు. తాజా వివరాల కోసం అయితే ఖచ్చితంగా మీ బ్రాంచ్‌కెళ్ళి
ఎస్‌జీ, ఎస్‌పీ గురించి కనుక్కోండి. సో, ఇప్పుడు ప్రయోజనాలేంటో చూద్దాము. సో, బ్యాంకు నిబంధన ప్రకారంగా ప్రయోజనాలు ఇంకా మెరుగ్గా ఉండే అవకాశం ఉందండి. ఇప్పుడు మనం చెప్పుకోబోయేవే కాకుండా, సో, ముఖ్యంగా ఉచిత బీమా సౌకర్యం జీరో ప్రీమియంతో. ఇది ఈ ప్యాకేజీలో అత్యంత ముఖ్యమైన ప్రయోజనం అన్నమాట ఇది. ఏంటంటే, వ్యక్తిగత ప్రమాద బీమా ఒకవేళ మరణం సంభవిస్తే. సో, 20,00,000 వరకు కూడా ఉచిత బీమా కవరేజ్ అనేది వస్తుంది. ప్రమాదవశాత్తు మరణిస్తే నామినీకి మొత్తం అనేది చెల్లించబడుతుంది. విమానం ప్రమాద బీమా. సో, విమాన ప్రమాదంలో మరణిస్తే 30,00,000 వరకు అయితే బీమా అందుతుందనమాట నామినీకి. తాజా అప్డేట్ ప్రకారంగా ప్లాటినం ఖాతాదారులకు ఈ బీమా మొత్తం 50,00,000 నుంచి ₹1,00,00,000 వరకు ఉండే అవకాశం అయితే ఉంది. ఈ జీతం ప్యాకేజీని బట్టి మారుతూ ఉంటుంది. ఇక రుణాల